మహాత్మా గాంధీ 1920 ఆగస్టు 1వ తేదీన నాగపూర్ కాంగ్రెస్ సమావేశపు తీర్మానం మేరకు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభింపచేశారు. అయితే ఈ సమావేశానికి అధ్యక్షత వహించినది పి విజయరాఘవాచారి. ఈ సమావేశంలో పేర్కొన్నటువంటి ప్రధానమైనటువంటి తీర్మాన అంశాలు: ఒకటి, అహింసాయుత పద్ధతుల్లో ఉద్యమం నడపాలని, స్వపరిపాలన సాధించాలని, అదేవిధంగా ముఖ్యంగా పంజాబ్కు టర్కీకి జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దాలని, బ్రిటిష్ వారికి వారి పరిపాలన విధానాల్లో సహకరించకపోతే వారు దేశం విడిచి వెళ్ళిపోతారన్నది ఈ ఉద్యమం తరకు ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అయితే ఈ ఉద్దేశానికి వ్యతిరేకంగా భారతీయ ప్రజానీకం ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లోని చౌరీ చౌరా అనేటువంటి ప్రాంతంలో 1922 ఫిబ్రవరి 5వ తేదీన ఒక దుస్సంఘటన జరిగింది. ఒక సబ్ ఇన్స్పెక్టర్ను, 22 మంది పోలీసులను ప్రజలు సజీవ దహనం చేశారు. ప్రజలు సజీవ దహనం చేయడానికి ప్రధాన కారణం వారు శాంతియుతంగా ఉత్సవం జరుపుతున్నటువంటి సమయంలో వారిని అరెస్ట్ చేసి నిర్బంధాలకు గురి చేయడంతో ఆగ్రహించి ప్రజలు హింసాయుత పద్ధతులకు పాల్పడ్డారు. మహాత్మా గాంధీ ఉద్యమ లక్ష్యానికి ప్రజలు అనుకూలంగా లేరనే ఉద్దేశంతో గాంధీజీ ఉద్యమాన్ని విరమింపచేశారు. తత్ఫలితంగా అనేక మంది యువకులు మహాత్మా గాంధీ యొక్క సిద్ధాంత